అందరికీ నమస్కారం. నేను రేవతి కొలివి. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను. అమ్మ మాట బంగారు బాట. కథ పేరు. ఒకరోజు పొద్దున్నే ఉదయం 8:30 ఇద్దరు పిల్లలు, వాళ్ళ పేరు కుసుమ, లక్ష్మి, స్కూల్కి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో లక్ష్మి అనే అమ్మాయి కిందకి వంగోని ఏదో వస్తువు తీసింది. అది కుసుమ అనే అమ్మాయి చూసింది. వెంటనే ఏమిటది అని అడిగింది. నాకు 200 రూపాయలు దొరికాయి అని చెప్పింది. కుసుమ ఓహో అలాగా అని ఊరుకుంది. వాళ్ళిద్దరి స్కూల్కి వెళ్దాం అనుకున్నారు. కానీ లక్ష్మి కుసుమతో ఈరోజు మనం సినిమాకి వెళ్దామా అని అడిగింది. డబ్బులు లేవు కదా అంది కుసుమ. ఇందాక మనకి దొరికాయి కదా డబ్బులు, అవి తీసుకొని మనం సినిమాకి వెళ్దామా అని చెప్పింది. మరి సినిమా అయ్యేంతవరకు వాళ్ళు ఏం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు లక్ష్మి అంది కదా, ఈ పక్కనే ఒక పార్క్ ఉంది కదా, ఆ పార్కులో కూర్చొని కాసేపు అలా టైం పాస్ చేసుకొని మనం సినిమాకి వెళ్దాము అంది. కుసుమ సరే అని ఒప్పేసుకుంది. ఆ రోజు వాళ్ళు సినిమా చూసి ఇంటికి వెళ్ళారు. స్కూల్కి వెళ్తే క్లాస్ రూమ్లో వాళ్ళు చదువుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రవర్తన కానీ మాట తీరు కానీ పద్ధతిగా ఉంటుంది. కానీ ఆ రోజు వాళ్ళు సినిమాకి వెళ్ళారు. అది కుసుమకి ఆరోగ్యం మీద కొంత దెబ్బతీసింది. ఒళ్ళు వేడెక్కి కొంత జ్వరం కూడా వచ్చింది. సరే సినిమా అయింది. మరి సినిమా టికెట్కి అయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ బస్సు ఎక్కడానికి డబ్బులు లేవు. అందుకని నడుచుకుంటూ ఎండలో వెళ్ళేటప్పటికీ కుసుమకి కొంత అలసట వచ్చింది. ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కోగానే వాళ్ళమ్మ అడిగింది, స్కూల్కి వెళ్ళలేదా అని. ఆ అమ్మాయి వెంటనే వెళ్ళలేదు అని చెప్పింది. మరి ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. సినిమాకి వెళ్ళాను అని చెప్పింది. డబ్బులు ఎక్కడివి అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి బయట దొరికాయి అని చెప్పింది. అప్పుడు వాళ్ళ అమ్మ అన్నారు కదా, అలా ఎవరి డబ్బులైనా దొరికితే మనం తీసుకోవచ్చా? వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలు సంపాదించుకున్న డబ్బు కదా, ఆ డబ్బు మనం తీసుకుని వస్తే ఆ నెలంతా ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు? వాళ్ళ జీవనం ఎలా సాగుతుంది? నువ్వు ఒక్కసారి ఆలోచించు. మీ నాన్న నెలంతా కష్టపడి జీతం తెచ్చుకుంటే ఆ జీతం ఎవరైనా దొంగలిస్తే ఆ నెలంతా మనం తిండి లేకుండా ఉండాలి కదా. అలాగే మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. ఇంకోసారి అలా డబ్బులు దొరికితే ఆ డబ్బులు తీసుకుని పోలీస్ వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ డబ్బుని ఎవరికి చెందాల్సినవో వారికి ఇచ్చేస్తారు అని చెప్పారు. ఆ అమ్మాయి ఆ రోజు వాళ్ళ అమ్మ చెప్పిన మాట శ్రద్ధగా విని ఇక ముందు కూడా తన జీవితంలో ఏ రోజు ఎప్పుడు ఎక్కడ అబద్ధం కానీ దొంగతనం కానీ మాయ మాటలు కానీ చెప్పకుండా, చెడు మార్గంలో ప్రయాణించకుండా అమ్మ సలహాలు తీసుకుంటూ తన జీవితం అంతా అమ్మ మాటలతో, అమ్మ చెప్పే సలహాలు వింటూ మంచి మార్గంలో ప్రయాణించి మంచి ఉన్నత స్థానంలో నిలబడిన ఆమె మనందరికీ ఆదర్శంగా ఉంటూ ఒక ఉపాధ్యాయురాలుగా నిలబడి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. విన్నారు కదా పిల్లలు. మరి మీరందరూ కూడా ఇలా మంచి మాటలు అమ్మవి విని సన్మార్గంలో ప్రయాణించి మంచి నడవడిక కలిగి చక్కగా ఉంటారని మీకోసం ఈ చిన్ని కథను చెప్తుంది. దీని అర్థం ఏంటో తెలుసా? పూర్వకాలంలో పెద్దలు సామెతలు చెప్పేవారు. పెద్దల మాట చద్దన్న మూట. అంటే వాళ్ళ మాట వింటే మన జీవితం అంతా, పొద్దున్నే చద్దన్నంలో పెరిగేసుకొని తింటాం కదా, ఎంత చల్లగా ఉంటుంది కడుపుకి. అలా మన జీవితం కూడా చల్లగా ఉంటుంది. అమ్మ మాట దేవుడు మాట అని భావిస్తూ అందరూ సన్మార్గంలో నడుస్తారని ఆశిస్తున్నాను.